చేయడం జరిగిందండి. అంటే గోపాలకృష్ణ గారు, ఇప్పుడు మీరు చెట్టుపల్లి సామాజిక వర్గం, అంటే మీ చెట్టుపల్లి సామాజిక వర్గం ఓట్ల కోసమే మీరు కంటెస్ట్ చేస్తున్నారా లేదా? వీళ్ళు ఒకటే అడుగుతున్నారండి, ఇంతమంది ఓటింగ్ ఉండినందుకు ఉన్నా కానీ ప్రధాన పార్టీలు మనకు సీట్లు ఇవ్వకుండా మనల్ని మోసం చేశారు కాబట్టి గెలుపు అవకాశాల కోసమే ప్రయత్నం చేస్తున్నామండి. ఎందుకంటే అన్ని వర్గాల నుంచి మాకు సపోర్ట్ జరుగుతుంది. కాకినాడ 2 నియోజకవర్గం మీద మీకున్న అవగాహన ఏంటి? అసలు ఇక్కడ ఉన్న సమస్యలు ఏం గుర్తించారు? ఇది అంత బలమైన క్యాండిడేట్స్ మధ్యన కానీ గోపాలకృష్ణ గారి ప్రభావం ఎంతవరకు ఉంటుంది? నమస్తే, వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. నేను పల్లెల రాజా. ప్రస్తుతం మనం కాకినాడ 2 ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కర్రి గోపాలకృష్ణ గారితో ఉన్నాం. ఆయన ఎందుకు ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనుకున్నారు, ఏంటి అనే వివరాలు ఆయన మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే గోపాలకృష్ణ గారు. నమస్తే అండి. గోపాలకృష్ణ గారు, ఇప్పుడు కాకినాడ 2 కి స్వతంత్ర అభ్యర్థిగా మీరు ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? అసలు మీ కుటుంబ రాజకీయ నేపథ్యం ఏంటి? అసలు కుటుంబ రాజకీయ నేపథ్యం అంటే 1979 నుంచి నాన్నగారు సర్పంచ్గా అనేక పర్యాయాలు చేస్తున్నారండి. ఆ తర్వాత 2014లో నేను మండల ఉపాధ్యక్షుడిగా, మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షుడు ఎన్నికవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఇక్కడ కాకినాడ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం చాలా బలంగా ఉన్నా కానీ, అత్యధిక ఓటర్లు ఉన్నా కానీ, 60% పైబడి ఉన్నా కానీ, ఈరోజు రాజకీయ పార్టీలు, ప్రధానమైన పార్టీలు మమ్మల్ని బీసీలుగా ఓటర్లుగానే గుర్తిస్తున్నారు తప్ప మాకు నాయకత్వ లక్షణాలు లేవన్నట్టు. మా ఓట్లు మేము వేసుకోలేము, లేకపోతే మీకు సీట్లు ఇస్తే మీ వాళ్ళు మీరు ఓడించుకుంటారు అన్నట్టు కామెంట్లు కూడా చేయడం జరిగిందండి. అంటే గోపాలకృష్ణ గారు, ఇప్పుడు మీరు చెట్టుపల్లి సామాజిక వర్గం, అంటే మీ చెట్టుపల్లి సామాజిక వర్గం ఓట్ల కోసమే మీరు కంటెస్ట్ చేస్తున్నారా, లేదంటే మిగతా సామాజిక వర్గాలు ఏదైతే మిగతా బీసీ సామాజిక వర్గాలు ఉన్నాయో, కాపు సామాజిక వర్గం ఉందో ఆ వర్గం ఓట్లు కూడా మీకు పడే అవకాశం ఉందా? ఆ విధంగా మీరు ప్రయత్నం చేస్తారా? చేస్తుంది. ఇప్పుడు ఆ రకంగా అయితే ఇప్పుడు మన బీసీ సామాజిక వర్గమే కాకుండా మిగతా సామాజిక వర్గాలు కూడా, అనేక సామాజిక వర్గాలు నాకు సహకారం అందిస్తున్నాయండి. ముఖ్యంగా కాపు సామాజిక వర్గము, వైశ్యాసు, తర్వాత క్షత్రియాసు, తర్వాత వెలమదొరలు, తర్వాత ముస్లిం మైనారిటీస్ కూడా నన్ను వెనుక నుండి ప్రోత్సహిస్తున్నాయి. మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు చాలా స్ట్రాంగ్ గా నాకు సహకారం అందిస్తున్నాయి, నాకు చాలా బలంగా ముందుకు నడిపిస్తున్నాయండి. వీళ్ళు ఒకటే అడుగుతున్నారండి, ఇంతమంది ఓటింగ్ ఉండినందుకు ఉన్నా కానీ ప్రధాన పార్టీలు మనకు సీట్లు ఇవ్వకుండా మనల్ని మోసం చేశారు కాబట్టి ఈరోజు మన సత్తా ఏంటో ప్రధాన పార్టీలు చూపించాలి, మన బలం ఏంటో చూపించాలన్న రకమైన ఆలోచనలో ఉన్నారండి. అంటే ఇప్పుడు గోపాలకృష్ణ గారు ఓటు శాతం చూపించడానికే మాత్రమే పోటీ చేస్తున్నారా, లేదంటే గెలుపు అవకాశాలు ఏమైనా ఉన్నాయా? గెలుపు అవకాశాల కోసమే ప్రయత్నం చేస్తున్నామండి. ఎందుకంటే అన్ని వర్గాల నుంచి మాకు సపోర్ట్ జరుగుతుంది. స్వయంగా వాళ్ళే నా ఆఫీస్కి వచ్చి మద్దతు ప్రకటించి వెళ్తున్నారు. వాళ్ళే అక్కడ గ్రామ పెద్దలు వాళ్ళు మీటింగ్ పెట్టుకుని నన్ను పిలవడం జరుగుతుంది. ముఖ్యంగా నా బీసీ వర్గాలే కాకుండా ముస్లిం మైనారిటీస్ కూడా చాలా స్ట్రాంగ్ గా నాకు మద్దతు పలుకుతున్నారు. కాబట్టి నేను గెలుపు అవకాశాలున్న అభ్యర్థిగా నేను భావిస్తున్నానండి. కాకినాడ 2 నియోజకవర్గం మీద మీకున్న అవగాహన ఏంటి? అసలు ఇక్కడ ఉన్న సమస్యలు ఏం గుర్తించారు? గత పాలకులు చేసిన తప్పిదాలు ఏం గుర్తించారు? కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా రూరల్ మండలం తీసుకుంటేనండి, ఇక్కడ అభివృద్ధి జరిగిపోయింది, మౌలిక సదుపాయాలు జరిగిపోయాయి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏంటంటే ఇంతవరకు సరైన తాగునీరు లేదండి. దాదాపు 20 కోట్లు వెచ్చించి, అదే మా గ్రామ పంచాయతీలో, వెంకటాపురం గ్రామ పంచాయతీలో వాటర్ స్కీమ్ అని స్టార్ట్ చేశాము. అది 2009 నుంచి స్టార్ట్ చేసిన ఈ రోజు వరకు కూడా సరైన తాగునీరు మన ప్రభుత్వం వారు అది సప్లై సరిగా చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే అనేది ముఖ్యంగా అది ప్లాంట్ అది కట్టడం జరిగింది, నిర్వహణ లోపం బాగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే అక్కడ అధికారులు టెక్నికల్ గా వాళ్ళు సరైన అధికారులు లేరు. మామూలు నాన్ టెక్నికల్ గా ఉన్న సూపర్వైజర్లు వేసి ఒక
జై గారిని పెట్టి అది నడిపిస్తున్నారు. అది అంతకు మాత్రంగా నడుస్తుంది. పూర్తిగా అంత పెద్ద ఎత్తున అంత పెద్ద స్కీమ్, 20 కోట్ల స్కీమ్, దఫ్తపాలుగా 20 కోట్ల రూపాయలు పెట్టి అంత డెవలప్ చేసిన స్కీమ్, వాటర్ స్కీమ్ ఉన్న వాటర్ ఈ రోజు తాగడానికి పనికి రావట్లేదండి. మా పక్కనున్న మా వెంకటాపురం గ్రామంలోనే మా వాటర్ తాగడానికి ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అనేక ఫిర్యాదులు కూడా చేయడం జరిగిందండి. ఇప్పటి వరకు ఆ సమస్య అలాగే ఉండిపోయింది. మీరు ఎమ్మెల్యే అయితే ఈ సమస్యను ఏ విధంగా రెక్టిఫై చేస్తారు? ఖచ్చితంగా అక్కడ టెక్నికల్ గా ఒక టీం ని పెట్టి వాళ్ళ ఆధ్వర్యంలోనే అది వాటర్ స్కీమ్ మనం నిర్వహణ జరగాలండి. అది నా ప్రగాఢమైన గట్టి నమ్మకం. అక్కడ సరైన నిర్వహణ లోపం ఉండడం వల్లనే అలా జరుగుతుంది అనేది నా నా అభిప్రాయం. ఎందుకంటే కాకినాడలో నేను పుట్టక ముందే దాదాపు 1950 దశకం నుంచి కూడా కాకినాడ టౌన్ లో మంచి రక్షిత నీరు సరఫరా జరుగుతోంది. నేను 1979లో కాకినాడ వెళ్ళి చదువుకున్న టైం నుంచి కూడా, అంతకు ముందు నుంచి కూడా ఇంటింటికి ట్యాప్స్ ఉన్నాయి. సరైన అదే వాటర్ వాళ్ళు తాగేవారు, మేము కూడా అదే తాగేవాళ్ళం. కానీ అక్కడ లేని నిర్వహణ లోపం ఇక్కడ ఎందుకు వస్తుందో అనేది నాకు అర్థం కాని విషయం. కానీ ప్రజలు కూడా చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారండి. ఇక్కడ తాగునీరు సమస్య అయితే చాలా తీవ్రంగా ఉందండి. ఓకే, తాగునీరు సమస్య ఒకటే కాకుండా ప్రజా సమస్యలు ఏం గుర్తించారు అంటే, మీరు గ్రామాల్లో తిరుగుతున్నారు ఆల్రెడీ, చాలా మండలాల్లో మీరు పర్యటిస్తూ ఉన్నారు, చాలా గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు. ప్రధానంగా ప్రజలు ఏ రకమైన సమస్యని మీ దృష్టికి తీసుకొచ్చారు? ప్రధాన సమస్యలు ముఖ్యంగా ఇళ్ల స్థలాల సమస్య ఉందండి. ఇళ్ల సమస్య కాకుండా హౌసింగ్ కూడా ఉంది. ప్రభుత్వం వారు అందరికీ ఇళ్ళు, అందరికీ స్థలాలు అని చెప్పి ప్రకటన ఇచ్చి చేసినప్పటికీ గాను ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీలు, ముస్లిం మైనారిటీల విషయంలో స్థానిక పాలకులు అంత వాళ్ళని సరైన రీతిలో వాళ్ళకి న్యాయం జరగలేదనేది వాళ్ళు నాకు చెప్తున్న విషయం. అయితే దాన్ని పరిష్కారం కోసం నేను కృషి చేస్తానండి. ఓకే, కాకినాడ 2లో దిగ్గజాలు అంటే ఒక వైసీపీ నుంచి ఎవరైతే జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు గారు ప్రస్తుత ఎమ్మెల్యే, ఆయన పోటీ చేస్తున్నారు. అదేవిధంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పంతం నానాజీ గారు పోటీ చేస్తారు. ఇద్దరు కూడా చాలా బలమైన క్యాండిడేట్స్ గా ఉన్నారు. అంత బలమైన క్యాండిడేట్స్ మధ్యన కానీ గోపాలకృష్ణ గారి ప్రభావం ఎంతవరకు ఉంటుంది? నాకు ముఖ్యంగా అన్ని అట్టడుగు వర్గాల నుంచి సపోర్ట్ ఉందండి. వాళ్ళు నన్ను ప్రోత్సహిస్తున్నారు. బీసీ వర్గాలు ఇక్కడ చాలా ఎక్కువ ఓటర్లు, 60% పైబడి ఉన్నారు. నా సామాజిక వర్గాలు ఆల్మోస్ట్ 75,000 ఉన్నారు. ఇంకా బీసీ సామాజిక వర్గం 70,000 చిల్లర ఉన్నారు. తర్వాత ఇక్కడ బడుగు బలహీన వర్గాలు వేరు కాదండి. మేమంతా అంబేద్కరిజం మీద కిందే ఉన్నాము. కాబట్టి నన్ను అనేక ఎస్సీ సంఘాలు కూడా నాకు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. అలాగే ముస్లిం మైనార్టీలు కూడా నన్ను ప్రోత్సహిస్తున్నారు, సహకరిస్తున్నారు. కాబట్టి నాకు గెలుపు మీద నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక బలమైన అంటే ఆర్థికంగా బలమే కాదండి, ఇక్కడ సామాజిక, సాంఘిక అంశాలు కూడా చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తున్నాయి. వారికి జరిగిన ప్రతి విషయంలోనూ మన బడుగు బలహీన వర్గాలకు జరిగిన వివక్షత చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి వాళ్ళు నాతో చెప్పి చాలా బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి వాళ్ళ సహకారంతో, వాళ్ళ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీల ప్రోత్సాహంతో నేను ముందుకు రావడం జరిగిందండి. కాబట్టి ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. నన్ను ప్రజలు ఆదరించి, సహకరించి, నన్ను ముందుకు నడిపించి నన్ను గెలిపిస్తారన్న నమ్మకం నాకు నాకు విశ్వాసం నాకు ఉందండి. తర్వాత కాకినాడ 2లో బీసీ ఓటింగ్ ఎక్కువ, అందులోనూ దట్టు సెట్టుబల్లి సామాజిక వర్గం చాలా ఎక్కువ. మరి అటు వైసీపీ కానీ, ఇటు టీడీపీ, జనసేన, ఇది మన బీజేపీ, ఈ ఉమ్మడి అభ్యర్థులు కానీ అసలు బీసీలకు సీట్లు ఇవ్వకపోవడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అదేనండి, నేను ముందు చెప్పినట్టుగా బీసీ వర్గాల్ని చాలా వివక్షతతోటి, చాలా దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళు ఇంకా మమ్మల్ని ప్రధాన పార్టీలు ఓటర్లుగానే గుర్తిస్తున్నారు తప్ప నాయకులుగా గుర్తించట్లేదు. మాకు సీట్లు కేటాయించడంలో చాలా అన్యాయం జరుగుతుంది అనేది ఇక్కడ బీసీ సామాజిక వర్గం సంబంధించిన ప్రజల అభిప్రాయం. వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయన్నట్టు కూడా నా దగ్గర వ్యక్తపరచడం జరిగిందండి. అందుకనే నేను ఒక డిమాండ్ చేస్తున్నాను మొదటి నుంచి కూడా, చట్టసభల్లో బీసీలకు కూడా రిజర్వేషన్స్ ఉండాలి. మన మిగతా
సామాజిక వర్గాలకు ఎలాగ రిజర్వేషన్స్ ఉన్నాయో మాకు బీసీలు కూడా సరైన అంటే సంఖ్యాబలాన్ని బట్టి తమాషా ప్రకారంగా నియోజకవర్గాల వారీగా సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్న బీసీల నియోజకవర్గంలో అవి వాళ్ళకే కేటాయిస్తే వాళ్ళ ప్రజలకు ఉన్న సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటూ వచ్చి వాళ్ళకి చెప్పుకునే అవకాశం ఉంది. ఇతర సామాజిక వర్గాలు కూడా సహకరిస్తున్నా కానీ ముఖ్యమైన విషయాల్లో కొన్ని ఇప్పుడు ఇళ్ల స్థలాలు కానీ హౌసింగ్ లో కానీ చాలా వివక్షతో కూడిన అన్యాయం జరిగింది అనేది అందరికీ తెలిసిన నిజమే, సుస్పష్టం, అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బీసీ ప్రజలు ఎన్నాళ్ళు మనం ఇలాగ పల్లకెళ్ళి మనమే మోస్తాము, మన పరిపాలన మనం చేసుకుందాం, స్వీయ పరిపాలన మనం చేసుకుందాం, మన పరిపాలన మనమే చేసుకుందాం, మన ఓటు మనమే వేసుకుందాం అన్న ఆలోచనలో బీసీ వర్గాలు ఈరోజు ఆలోచిస్తాయి అనడానికి నిదర్శనమే నేను గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు నాకు వచ్చిన ప్రజల నుంచి వచ్చిన స్పందన చాలా సుస్పష్టంగా కనబడుతుందండి. తర్వాత ఇప్పుడు కాకినాడలో ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు ప్రధాన పార్టీకి సంబంధించి, అటు పంతం నానాజీ, ఇటు ఎవరు కురసాల కన్నబాబు ఉన్నారు. అయితే కురసాల కన్నబాబు ప్రస్తుత ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు గత 5 సంవత్సరాలు. అసలు కాకినాడ 2ను కురసాల కన్నబాబు ఏ విధంగా అభివృద్ధి చేశాడా, లేదంటే అభివృద్ధిలో వెనకబడి ఉన్నాడా అంటే ఏమంటారు? ఇప్పుడు మన ప్రస్తుతం ఉన్న మన ఎమ్మెల్యే గారు మీద బీసీలకి చాలా నమ్మకం ఉండేదండి. గతంలో నమ్మకం ఉండే మొన్న ఆయన్ని బీసీ సామాజిక వర్గ ప్రజలే నెగ్గించారు. కానీ వీళ్ళు ఆశించినంత ఫలితం వాళ్ళకి అందలేదనేది వారి ఆలోచన విధానంగా నాకు గ్రామంలో తిరుగుతున్నప్పుడు కనబడింది. దానివల్ల అదొకటిను. తర్వాత ముఖ్యంగా వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే ప్రధాన పార్టీలు ఎప్పుడూ మోసం చేస్తున్నాయి, మనకు సీట్లు ఇవ్వకుండా. మనం ఎప్పుడు ప్రధాన పార్టీలు చేయడం వలన ఒక పార్టీకి పెట్టుకుని మనం ఉండిపోవడం వలన మన సమస్యలు అలాగా 7 దశాబ్దాలు దాటిపోయినా కానీ మన సమస్యలు అలాగే ఉంటున్నాయి. మన తరఫున పోరాటం చేసే ఒక నాయకుడు మనకు ఉండాలన్న ఆలోచన ఈరోజు బీసీ ప్రజల్లో వచ్చిందన్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. అది ఇప్పుడు కాకపోవచ్చు, రేపని కావచ్చు, ఎప్పటికప్పుడు ఖచ్చితంగా బీసీ వర్గాలు ఖచ్చితంగా ఒక తాటి మీదకి వచ్చి వారి సమస్యలు పరిష్కారం కోసం వారు ఏ నాయకుడైతే మనకు పనిచేస్తాడో, సరైన పద్ధతిలో సేవ చేస్తాడో వాళ్ళకే మనం అవకాశం ఇద్దామన్న ఆలోచనలో ఉన్నారన్నట్టు కూడా ప్రజలు నా దగ్గర వాళ్ళ అభిప్రాయం కూడా వ్యక్తం చేయడం జరిగిందండి. అయితే ఎవరైతే కర్రీ గోపాలకృష్ణ గారు ఉన్నారో ఇండిపెండెంట్ గా అభ్యర్థిగా పోటీ చేస్తారు మీరు, ఈ 2024 ఎన్నికల్లో ఒక ప్రపంచం సృష్టించి ఏ రకమైన సందేశం పంపాలనుకుంటున్నారు? అదేనండి, ఇప్పుడు మనకు అన్యాయం జరుగుతుంది కాబట్టి బీసీలకు ప్రతి విషయంలోనూ సామాజిక, సాంఘిక, రాజకీయ అంశాల్లో, ఆర్థిక అంశాల్లో అన్యాయం జరుగుతుందండి. మన ఏ కుటుంబం ఆ కుటుంబం బాగున్నా కానీ రాజకీయంగా కూడా మనం ముందుకెళ్తే తప్ప ఆర్థిక పరిపుష్టి మనకు జరగదండి. ఆ విషయాన్ని బీసీ ప్రజలు ఇప్పుడే గమనిస్తున్నారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ లో వాళ్ళు పూర్తి అవగాహనతో ఉన్నారు. అందుకనే నాకు సహకారం ఇచ్చి ముందుకు నడిపిస్తున్నారు. బీసీ ప్రజలు లేకపోతే మిగతా పెద్ద అగ్రకున్నాల్లో ఉన్న పేద వర్గాలు కూడా నాకు ఎంతో మంది సహకరిస్తున్నారండి. కుల మత సంబంధం లేకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా అందుబాటులో 24 గంటలు అందుబాటులో ఉంటానని చెప్పి ఈ మీడియా పూర్వకంగా మీకు నేను వాగ్దానం చేస్తున్నానండి. కాకినాడ 2 ఎమ్మెల్యేగా కర్రీ గోపాలకృష్ణ గారు ఎన్నికైతే ప్రజలకు ఏ విధమైన సేవ చేస్తారో, ఎంతవరకు అందుబాటులో ఉంటారు? కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అనేక ప్రజల్లో చాలా భయాందోళనలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని దుష్ట శక్తులు మరి ఎలాంటి ఇది లేకుండా కబ్జాలకు సంబంధించి కబ్జాలు కానీ లేకపోతే వర్గాలు కానీ లేకపోతే వారి అవసరాలకు సంబంధించిన విషయాల్లో వాళ్ళ వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో కూడా అన్యాయం జరుగుతుంది. తర్వాత రూరల్ మండలంలో అనేక ఇండస్ట్రీస్ ఉన్నాయండి. ఇండస్ట్రీస్ లో స్థానికత వాళ్ళు లెక్కలోకి తీసుకోకుండా ఎవరైతే రాజకీయంగా మరి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారండి. ఇది దారుణం, ఇది అన్యాయం. ఎక్కడ మన రూరల్ మండలంలో ఉన్న ఈ ఫ్యాక్టరీస్ ద్వారా వచ్చే పొల్యూషన్ రూరల్ మండలం ప్రజలే దానికి గురవుతున్నారు. కానీ ఉద్యోగాలు ఉపాధి కల్పన కూడా మన రూరల్ ప్రజలకు కాకుండా స్థానికత లెక్కలోకి తీసుకోకుండా బయట వారికి తర్వాత అగ్రవర్ణాల యువకులకు మాత్రమే ఇస్తున్నారు.
అగ్రవర్ణాల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు, అగ్రవర్ణాల్లో అర్హులైన వాళ్ళు కూడా ఇవ్వచ్చు. కానీ ముఖ్యంగా కేటాయింపుల విషయంలో సమస్య ప్రకారం సంఖ్యాపరంగా వాళ్ళ కేటాయింపులు మా బీసీ ప్రజలకు సంబంధించిన యువకులకు సంబంధించిన ఉపాధి అవకాశాలు కూడా ఒక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కూడా అవకాశాలు వారి అవకాశాలు ఇవ్వాలండి పాలకులు. కానీ అలా జరగట్లేదు, దాంట్లో వివక్షత జరుగుతుంది. వీళ్ళు డిగ్రీలు ఇంజనీరింగ్లు చదువుకున్న వాళ్ళు కూడా డైలీ కూలీలుగా మార్చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మనకు రాజకీయంగా ముందడుగు లేకపోవడం, మనకు రాజకీయంగా మన గురించి మన సమస్యల గురించి మాట్లాడే అసెంబ్లీలో మాట్లాడే వ్యక్తులు లేకపోవడం. ఖచ్చితంగా నేను పూర్తి మనసా వాచా కర్మైన నేను వీళ్ళ సమస్యల మీద ప్రతి సమస్య మీద నేను అసెంబ్లీలో నాకు అవకాశం ఇచ్చినట్లయితే నేను మాట్లాడి ప్రతి విషయంలోనూ వాళ్ళకి అంకిత భావంతో పనిచేస్తానడానికి గతంలో నేను 2014లో మండల ఉపాధ్యక్షుడిగా పనిచేసినప్పుడు నా ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో ప్రజల్లో దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసి ఇంకా దాన్ని ఇంకా పెంపొందించి ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తానండి. ఈ సందర్భంగా నేను ఒక విన్నపం చేయదలుచున్నాను రాష్ట్ర ప్రజలకు. మన రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గాల్లో బీసీ సామాజిక వర్గాలు, ముస్లిం మైనారిటీస్ ఎక్కువ ఓటర్లు ఉంటారో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇండిపెండెన్స్ డే ఎక్కడైతే ప్రధాన పార్టీలు బీసీ వర్గాలకి కేటాయించకుండా అగ్రవర్ణాలకి ఇచ్చి అన్యాయం చేశారో అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు నిలబడినట్టయితే వాళ్ళని ఎగ్గించమని ఈరోజు మన రాష్ట్ర ప్రజల్లో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. అదే పరిస్థితి కాకినాడ 2 ఇండిపెండెంట్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా కర్రి గోపాలకృష్ణ గారు పోటీ చేస్తున్న సందర్భంలో కాకినాడ 2లో అనేక రకమైన ఫ్యాక్టరీస్ ఉన్నాయి, చాలా పారిశ్రామికంగా కూడా కాకినాడ 2 ఉంది. కానీ వాటి నుంచి వచ్చి పొల్యూషన్ మాత్రం మా కాకినాడ 2 ప్రజలకు ఇచ్చి అందులో ఉన్న ఉద్యోగాలు మాత్రం బయట వ్యక్తులకు ఇస్తున్నారు. అంతేకాకుండా కాకినాడలో ఉన్నటువంటి వివక్షత కూడా ఎక్కువ ఉంది కాకినాడ 2లో. వీటన్నిటిని రూపుమాపడానికి ఖచ్చితంగా నన్ను అసెంబ్లీకి పంపాలి అంటూ ఆయన ప్రజలు అభ్యర్థిస్తున్నారు.